సురేష్ ప్రెసెంట్ అయితే ఇటు నాగార్జునకు సంబంధించిన అడ్వకేట్ అయితే ఈ కేసుకు సంబంధించి న్యాయంగా మేము ముందుకు వెళ్తాము, ఈ దీంట్లో అన్ని ప్రూవ్ అయితే దీనికి సంబంధించి సమన్లు కూడా జారీ చేస్తామంటూ కూడా ఇటు అడ్వకేట్ చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు కొండా సురేఖ అడ్వకేట్ ఏం చెప్తున్నారు సురేష్? కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ వర్మ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అసలు నాగార్జున ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టు ముందు, ఏమేమి చెప్పారు? 3/10/2024 రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి నాగార్జున గారు అదే పిటిషన్పై ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి గౌరవ న్యాయమూర్తి గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు వచ్చినాక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే ఆ కంప్లైంట్కు స్టేట్మెంట్కు తేడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వెనుక నుండి ఎవరో మ్యాన్ప్లేట్ చేసి నడిపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే LW2 వాళ్ళ మేనగోడలంటే సుప్రియ గారు వచ్చారు. ఆ సుప్రియ గారు కూడా చెప్పిన దాని ప్రకారం ఆమె ఏం చెప్తుందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకి ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు కోర్టుకి ఎందుకు వచ్చినాం మేము, ఈ కోర్టుకు రావాల్సిన అవసరం మీద ఆమెకే ఒక క్వశ్చన్ వేసుకుంటుంది. సో జడ్జి గారు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాంట్లో ఆమె చెప్పింది ఏం లేదు, ఆ స్టేట్మెంట్లో చెప్పింది ఏం లేదు. ఈ కేసు వీగిపోతుంది. 10వ తారీఖు నాడు కన్సిడరేషన్ కోసం వాయిదా వేసిండ్రు. సో కన్సిడరేషన్ అయిన తర్వాత చూద్దాం మనం. అంటే న్యాయమూర్తిని నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కొండా సురేఖపై అని కోరినాడు. కొండా సురేఖపై అట్లా ఏం చెప్పలేదు. కొండా సురేఖ చర్యలు అట్లాంటి ఏం మాట్లాడరు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ను కన్సిడర్ చేద్దామా లేదా ఆ రోజు డిస్కస్ ఆ రోజు వాయిదా వేస్తారు. అంతేగాని దాని మీద ఎవరు చర్యలు కానీ అట్లాంటి వర్డ్స్ అనేది రాలేదు. పిటిషన్లో పేర్కొన్నాడు క్లియర్గా, తన కుటుంబానికి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారండి. పిటిషన్లో పరువుకు భంగం కలిగిందనే పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ప్రకారమే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్లో ఆ పిటిషన్లో ఏం వేసినామో దీంట్లో ఈరోజు స్టేట్మెంట్ ఏంటో రెండు కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే అది ఆయన రాసిన పిటిషన్లో ఏముందో ఆయనకే అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా వాళ్ళ కోడలు వచ్చింది కదా, వాళ్ళ కోడలు కూడా ఏం చెప్పాలా, ఎందుకు కోర్టుకు వచ్చినామని కూడా ఆమెకు అర్థం అవ్వట్లేదు. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసి కన్సిడరేషన్ కోసం 10th రోజు వాయిదా వేసి ఆ రోజు చూద్దాం మనం. 10th రోజు కొండా సురేఖకు సమాన్లు ఇష్యూ చేసే అవకాశం ఉందా కోర్టు? లేదు, ఈరోజు యాజ్ ఆఫ్ నో లేదండి. కన్సిడరేషన్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైనే ఆ రోజు వాదనలు జరుగుతాయి. మళ్ళీ అంటే ఆ రోజు జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత మేము ఏం చేయాలో మేము చేస్తాం. డెఫినెట్లీ ఎదుర్కోబోతున్నారు మరి ఈ కేసు పరువు నష్ట దావాకు సంబంధించి. ఇదంతా తప్పకుండా ఎదుర్కొంటాం. డెఫినెట్లీగా మేము కూడా చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. డెఫినెట్లీ మేము రేపు పొద్దున డీజీపీ గారు కలుస్తున్నాం. మా లీగల్ టీం అంతా డీజీపీ కలుస్తున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. అంటే నాగార్జున కుటుంబము ఈ క్రిమినల్ కేసే కాకుండా సివిల్ కోర్టులో కూడా డిఫమేషన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అది మా వరకు రాలేదు, మాకు వచ్చినాక చూద్దాం. అది మా వరకు మా నాలెడ్జ్లో లేదు, ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో లేదు. ఇది ఉన్నది కాబట్టి గురించి చెప్తున్నాము. వేరే కేసుల గురించి మాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ. ఏదైతే కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే చేసిందో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు నాగార్జున స్టేట్మెంట్తో పాటు విట్నెస్ అయినటువంటి సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఈ స్టేట్మెంట్లో వాళ్ళు ఎవరో వెనకాలండి చెప్పించే విధంగా చెప్తున్నారని చెప్పేసి కూడా అడ్వకేట్ వర్మ చెప్తున్నారు. కానీ 10వ తేదీన వాదనలు విన్న తర్వాత కోర్టు డిసిషన్ తీసుకుంటుంది సమన్స్ ఇవ్వాలా లేదా అనేది. ఇంకా ఎలాంటి నిర్ణయం కాలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ పైనే ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ని నమోదు చేస్తుంది. ఈరోజు ఇద్దరు స్టేట్మెంటే నమోదు చేసింది కాబట్టి మేము ఆ రోజు మా వాదనలు వినిపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ వర్మ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నాగార్జున తరపున పిటిషన్ వేసినటువంటి అశోక్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఆయన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము కోర్టు దృష్టికి పిటిషన్ రూపంలో తీసుకొచ్చాము. అందులో భాగంగానే నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ని ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రియ మొదటి సాక్షిగా ఉన్నటువంటి సుప్రియ స్టేట్మెంట్ని కూడా కోర్టు రికార్డ్ చేసింది. మరొక సాక్షి వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ని కూడా ఈ నెల 10వ తేదీన పూర్తిగా స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు సమన్లు న్యాయమూర్తి ఇష్యూ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అశోక్ రెడ్డి